హైపర్ న్యూస్కి స్వాగతం. తమ పిల్లలు ఎలా చదువుతున్నారో పాఠశాలలో వసతుల గురించి తెలుసుకునేందుకు ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తల్లిదండ్రుల సమావేశం నిర్వహిస్తుందని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో మెరుగైన వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని, పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని పలు పాఠశాలల్లో పేరెంట్స్ మరియు టీచర్స్ మీటింగ్లు నిర్వహించారు. సిఎస్ఎం మరియు జెడ్పీ హైస్కూల్లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ హాజరయ్యారు. చిన్నారులు వారి తల్లిదండ్రులకు పాదపూజ చేసి ఆశీర్వాదాలు పొందారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, గతంలో పాఠశాలలో తమ పిల్లలను చేర్పిస్తే వారి చదువు అక్కడ పరిస్థితులు ఏమిటో తెలియనివని అన్నారు. ప్రభుత్వం అందుకే సంవత్సరానికి ఒకసారి పేరెంట్స్ టీచర్స్ సమావేశం ఏర్పాటు చేసిందని, దీనివల్ల తమ పిల్లలు ఎలా చదువుతున్నారో తెలుసుకోవచ్చని, ఏవైనా సమస్యలు ఉంటే చెప్పవచ్చని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో అనేక మెరుగైన వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలోనే అనేక హామీలు నెరవేర్చడం జరిగిందని గుర్తు చేశారు. పనిచేసే ప్రభుత్వాన్ని గుర్తుంచుకోవాలని కోరారు. ఈ సమావేశంలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వీళ్ళు రిజిస్టర్ అయ్యారు సార్, ఈ మొక్కను మేము పెంచుకుంటాం ఇంట్లో అని రిజిస్టర్ చేస్తున్నారు. నెక్స్ట్ అస్మా మేడం. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. కడుపులో బంగారు, కను చూపులో కరుణ, చిరునా. ఓకే, ఇంకా కొంతమందికి రాలేదని చెప్తున్నారు. 10 మందికి సైడ్కి రండి. మీరు చిన్నడా. ఓకే, ఆయన కట్టాలిరా ఫస్ట్. బాబు పట్టు ఉండాలి అందరూ. ఓకే, నీళ్ళు ఇవ్వండి సార్. బాబు తమ్ముడు పక్కరండి అన్నా, నా ఫోటోను. గారు అమౌంట్ వచ్చి 5,000 రూపాయలు. 5,000 రూపాయలు అందజేస్తున్న వాళ్ళ సొంత ఖర్చుల్లో చూడడం జరుగుతుంది. ఇది మన మెరిట్లో వచ్చినటువంటి నితీష్ని వేదిక నితీష్ మరియు వారి తల్లిదండ్రులు రావాల్సిందే. అందరికీ నమస్కారం. కూర్చోండి సార్. ఈరోజు మెగా PTM 2.0
కార్యక్రమం అనేదానికన్నా ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రుల ఆత్మీయ సపోర్టే రాష్ట్ర యొక్క ప్రభుత్వానికి బలం. పడితే లేదా తనకి వందనమా? ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 11,000 రూపాయలు మీ అకౌంట్లో పడ్డాయి లేదమ్మా? గతంలో ఏంది, ఒక బిడ్డకి తమ్ముడు వెనక్రా ఉంది. ఓకే ఓకేనా? మెగా పీటీఎం 2.0కి విచ్చేసిన మన నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పాసం సునీల్ సార్ గారికి ఈ కాస్త సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. అలానే మా అధికారి మా డివైఓ సార్ సనత్ సార్కి కూడా మా హృదయపూర్వక స్వాగతం. అలానే మా ఎంఈఓ గారు గౌరవ రైతు నాయకులు పాసం సునీల్ కుమార్ గారికి, అలాగే ఈ గూడూరు మండల విద్యాశాఖ అధికారి మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఈరోజు ఈ విద్యాశాఖలో నూతన సంస్కరణలు ఇచ్చినటువంటి యువ నాయకుడు మా నారా లోకేష్ బాబు గారు కూడా అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆ రోజు ఏమైతే మేము చెప్పామో, ఎంతమంది పిల్లలు చదువుతుంటే అన్ని 15,000 అంటే 11,000 రూపాయలు మీ అకౌంట్లో వేసాం. ఎవరైనా రాకపోతే మళ్ళీ టైం ఇచ్చి రేపటి నుంచి రాని వాళ్ళ ఖాతాలో కూడా ఈ డబ్బులు పడేటువంటి అవకాశాన్ని ఏర్పాటు చేసిన లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అందరూ కూడా. ఎందుకంటే తమాషా కాదు, ఈ 5 సంవత్సరాలు గత 5 సంవత్సరాలు రాష్ట్రం అప్పులు పాలైపోయింది. అందరూ అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఎక్కడ చేస్తారయ్యా, ఏం చేయగలుగుతారయ్యా, ఏ తమాషా 4 రూపాయలు పెంచాలంటే వికలాంగులకి, అలాగే 3,000 వికలాంగులు పెన్షన్ ఉంటే 6,000 చేయడం తమాషానా, అలాగే పెద్ద వాళ్ళకి 15,000 ఇవ్వడం తమాషానా అనేటువంటి మాటలకి ఈరోజు పురుషుగా పడితే అందరూ కూడా రోడ్డు మీద వేలు వేసుకొని చూస్తున్నారు. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో, ఏ విధంగా ఈ సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నాయి అందరూ కూడా చూస్తున్న విషయాన్ని కూడా ఒకసారి మీకు తెలియజేస్తున్నా. తల్లి అందరికీ అమ్మఒడి పడిందమ్మా. ఓకే, పన్నోళ్ళు ఎవరైనా ఉన్నా కదమ్మా రేపు పడిపోతున్నా, పన్నోళ్ళు ఎవరైనా ఉన్నా రేపు పడిపోతున్నా. ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 11,000 రూపాయలు మీ అకౌంట్లో పడే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తాను తల్లి. అట్లాగే తల్లి లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత మీ అందరూ కూడా శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర అని చెప్పేటువంటి ఒకటి పెట్టి 3 జతల యూనిఫామ్స్, బూట్లు, టెక్స్ట్ బుక్స్, అలాగే నోట్ బుక్స్ ఇవన్నీ కూడా ఫ్రీగా ఇస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నా. మన బిడ్డలు ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తే ముందు పిలిచి మాట్లాడి అన్ని రాసు చీటీ ఇస్తారు మీ చేతికి, డబ్బులు కట్టేస్తున్నాండి అంటే. ఓకే, పన్నోళ్ళు ఎవరైనా ఉన్నా కదమ్మా రేపు పడిపోతున్నా, పన్నోళ్ళు ఎవరైనా ఉన్నా రేపు పడిపోతున్నా. ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 11,000 రూపాయలు మీ అకౌంట్లో పడే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తాను తల్లి. అట్లాగే తల్లి లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత మీ అందరూ కూడా శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర అని చెప్పేటువంటి ఒకటి పెట్టి 3 జతల యూనిఫామ్స్, బూట్లు, టెక్స్ట్ బుక్స్, అలాగే నోట్ బుక్స్ ఇవన్నీ కూడా ఫ్రీగా ఇస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నా. మన బిడ్డలు ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తే ముందు పిలిచి మాట్లాడి అన్ని రాసు చీటీ ఇస్తారు మీ చేతికి, డబ్బులు కట్టేస్తున్నాండి అంటే. ఫీజు కన్నా నోట్ బుక్లు అలాగే టెక్స్ట్ బుక్లు కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. అది అట్లాగే చాలా మంది మొగ్గుచున్నటువంటి కార్యక్రమం. ఈరోజు ఇక్కడ ప్రైవేట్ స్కూళ్ళు సీటుగా
గవర్నమెంట్ స్కూల్లో చదువు చెప్పేటువంటి టీచర్స్ మీకు ఉన్నారు. అలాగే మీకు అన్ని సదుపాయాలు కల్పిస్తే వాళ్ళకన్నా బ్రహ్మాండంగా చదువు చెప్పేటువంటి కెపాసిటీ మీ దగ్గర ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే తల్లి, ఈరోజు ఈ మీటింగ్ అంటే టీచర్స్ అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు సంవత్సరానికి ఒక రోజు వచ్చి కూర్చొని మాట్లాడుకొని మీ బిడ్డలు ఆ స్కూల్లో ఏ విధంగా చదువుతున్నారు, ఏ విధంగా వాళ్ళకు మార్కులు వస్తున్నాయి, ఇంకా బాగా చదవాలంటే ఏం చేయాలి అనేటువంటి డిస్కషన్ కూడా టీచర్స్కి మీ మధ్య ఇట్లాంటి సార్ కొద్ది దగ్గర ఎస్కే మిస్బా ఈ పాప వాళ్ళ ఫాదర్ మదర్ ఇద్దరు టీచర్స్, గవర్నమెంట్ టీచర్స్. ఇస్మాయిల్ సార్ వాళ్ళ మనోరాలు సార్ మనోరాలు నాన్న చూడు జబీన్ వాళ్ళ పాపలు సార్. చూస్తారండి ఒకసారి వేస్తారు సార్. ఇక్కడ క్లాస్ 2 పర్ఫార్మెన్స్. గూడూరు పట్టణంలోని ఎస్కేఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తల్లిదండ్రుల ఉపాధ్యాయుల పలు విషయాలపై చర్చించుకున్నారు. మంచి మార్కులు పొందిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జిలానీ బాషా, రవీందర్ రెడ్డి, నాగేంద్ర ప్రసాద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. వారిలో 80 మంది దాకా బాయ్స్ ఉన్నారు. రిమైనింగ్ 50 మెంబర్స్ ఆల్మోస్ట్ గర్ల్స్ ఉన్నారు. గత సంవత్సరం ఈ కాలేజీ సాధించినటువంటి ఫలితాలు దాదాపుగా సబ్జెక్టు జనరల్గా చూసినట్లయితే 80లకు సంబంధించినటువంటి పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను గౌరవ శాసనసభ్యులు పాసిం సునీల్ కుమార్ గారు అందించి ఉన్నారు. కాబట్టి 20,000 రూపాయలకు సంబంధించిన ఆ పుస్తకాలను కూడా మీకు మోటివేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. తప్పనిసరిగా చేయిస్తామని చెప్పేసి వాగ్దానం చేస్తున్నాం సార్. దాంతోపాటు కంప్యూటర్ ల్యాబ్లు కూడా మోటివేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. తప్పనిసరిగా చూసినట్లయితే ఇంకా చక్కటి ప్లే గ్రౌండ్ ఉంది, ఎన్సీసీ సౌకర్యం ఉంది, ఎన్ఎస్ఎస్ సౌకర్యం కూడా ఉంది. తర్వాత సైన్స్ చదివే విద్యార్థులకు అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి. అన్ని రకాల సౌకర్యాలతో కూడినటువంటి కెమిస్ట్రీ, బాటనీ, ఫిజిక్స్, జువాలజీ ల్యాబ్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. దాంతోపాటు గణితంలో 100% పాస్ అయ్యారు, జీవశాస్త్రంలో 99%, ఫిజిక్స్, కెమిస్ట్రీలో కూడా 99% పాస్ అయ్యారు. సాంఘిక శాస్త్రం, సివిక్స్లో, ఎకనామిక్స్లో, కామర్స్లో కూడా 98.9% పాస్ కావడం. ఈ ప్రవర్తన ఎలా ఉంది సార్? అందరికన్నా ఏ ప్లేస్లో ఉన్నాడు, లాస్ట్లో ఉన్నాడా, ముందులో ఉన్నాడా, మధ్యలో ఉన్నాడా మీరు అడగాలి. అడిగితే కన్నా మాకు కూడా వీళ్ళ పేరెంట్స్ అడుగుతున్నారని చెప్పేసి ఇంట్రెస్ట్ చూపించడం జరుగుతుంది. అట్లా కాకుండా ఏదో పంపించాము, ఉదయం టిఫిన్ పెట్టేసి పుస్తకాలు ఇచ్చి పంపించాము వదిలేస్తే కాదు. కాబట్టి మీ బిడ్డలు, మీ బహుమతి, మీరు చక్కగా మీకు ఉపయోగపడాలన్నా, దేశానికి సమాజంగా మంచి పేరు తేవాలన్నా మీరందరూ కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించాలి బిడ్డల మీద. తర్వాత మాకు ఏమైనా సలహాలు, మేము సూచనలు ఇవ్వాలి, ఇస్తే కనుక దాన్ని కూడా మనం పాటిస్తాం. కాబట్టి మీరు పేరెంట్స్, అధ్యాపకులు అందరూ కలిసికట్టుగా, సమాజంలో ఉంటే పెద్దలు, ఇలాంటి పెద్దలు సమాజంలో అందరూ కూడా కలిసి కూడా కృషి చేస్తే కనుక డెఫినెట్గా మనం మన బిడ్డల్ని చక్కగా తయారు చేసుకుని మన దేశానికి ఉపయోగపడేటట్టుగా మనం తయారు చేసుకోవచ్చు. కాబట్టి ఈ సందర్భంగా వచ్చినటువంటి మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ. భారత్ ప్రతిజ్ఞ. నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, నా జీవితంలో ఎప్పటికీ ధూమపానం వంటి అలవాట్లకు దూరంగా ఉంటాను. నేను ఆరోగ్యకరమైన జీవన శైలిని అనుసరిస్తాను. నాకు రక్షించేందుకు చైతన్యం కలిగిస్తాను. మాదక ద్రవ్యాలు ఉపయోగించే వారిని నేను చేస్తున్నటువంటి ఈ యొక్క మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేటటువంటి దానికి విచ్చేసినటువంటి ఈ కళాశాల విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. విద్యార్థులకు నా శుభాశీస్సులు. ఇక్కడ నేను చేసింది ఏమీ లేదు. బై బర్త్, పుట్టుకతోనే ఈ కళాశాల గూడూరులో ఉన్నటువంటి పెద్దలందరి యొక్క సౌజన్యంతో, వాళ్ళ యొక్క విరాళంతో రైతులు, ఆ రోజుల్లో ఉన్నటువంటి రైతుల యొక్క పశువులు మేసేటటువంటి పొరంబోకు భూములు, ఇవన్నీ కూడా వ్యవసాయ భూములు, 100 ఎకరాలు అందరూ చాలా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 2 ఎకరాలు 3 ఎకరాలు రాసిస్తే 100 ఎకరాలతో ఈ కళాశాల ప్రాంగణము, పక్కన ఉన్నటువంటి పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణాలు మన గూడూరుకి వచ్చాయి. ఇది ఈ కాలేజీ ముందు స్థాపించడం వెనకాల చరిత్ర. మీకు
సుజిత్ సీనియర్ వచ్చేసి ఓల్డ్ స్టూడెంట్ సుజిత్. త్వరగా రా త్వరగా రా రే త్వరగా స్టేజ్ మీద ఎక్కేస్తున్నారు. సార్ ఇంకో బాబు ఫోటో తీయమ్మా, లాంగ్ షాట్లో అందరూ కవర్ అయ్యేటట్టు ఫోటో తీయండి. అందరూ కూడా రావాలి, అందరూ కూడా క్లాప్స్ కొట్టండి. వాళ్ళు సాధించిన మార్కులకి అందరూ క్లాప్స్ కొట్టండి. మార్కులు ఊరికే రావు, వాళ్ళు ఎంత కష్టపడి ఎన్ని రాత్రులు మేలుకుంటే ఆ మార్కులు వస్తాయో. మేడం కావాల్సి మేడం సుజిత్ ఇంకొక అబ్బాయి వస్తున్నాడు. సుజిత్ ఎవరా సుజిత్ అబ్బాయి? సార్ అందరికి వేసారా? సుజిత్ ఒకడు ఫోటో తీయండి అమ్మా, ఫోటో తీయండి. కార్యక్రమం అందరూ కూడా ఆకలి వేస్తుంది నాకు తెలుసు. ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి. ఏమా బాగున్నావా? వెరీ గుడ్. చాక్ బోర్డ్స్ 14 చాక్ బోర్డ్స్ కూడా మనకి ప్రభుత్వం వారు ఇచ్చి ఉన్నారు. సో తర్వాత కూడా ఉంది. ఈ లైబ్రరీలో అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి మెటీరియల్ ఉంటుంది అక్కడ. తర్వాత ప్రభుత్వం ఇచ్చినటువంటి గూడూరు పట్టణంలోని పటేల్ వీధిలో ఉన్న శ్రీ సాయి సత్సంగ నిలయంలో గురు పౌర్ణమి సందర్భంగా బాబా వారికి ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేసి సాయి సత్యవ్రతం నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. సామ్రాజ్యం స్వరాజ్యం వైరాజ్యం మహారాజ్యమాదేశం మయం సమంత్రపర్యంతాయ సర్వమ సర్వాయ సమర్పయామి ధారయామి. చేసుకోకపోయినా కానీ ఎంత దేవుడికి దగ్గరలో ఉన్నా కానీ మనము ఏ తప్పు చేయకుండా ఉంటే మరు జన్మ ఉత్తమంగా ఉంటుంది. లేకపోతే ఎన్ని జన్మలు ఎత్తాల్సి వస్తుంది. ఒక అన్నదమ్ముడు బాగా అన్యంగా ఉంటుంది. ఒకడు గొప్పవాడయి ఇంకొకరు తక్కువగా సంపాదించారు. డబ్బు సంపద ఉన్నా కూడా ఆ డబ్బు మీదే ఆనందం కూర్చో అనుకున్నారు కానీ ఇద్దరు ధనం మీద వ్యామోహంతోనే మరణం చెందారు. కాబట్టి ధనంతో వ్యామోహంతో మనం మరణం చెందిన తర్వాత వచ్చే జన్మలో 30 రూపాయలు ఇచ్చారు. ధనం మీద వ్యామోహం ఉండవద్దు అందుకని చెప్పి అది నిరూపించడానికి ఎంత అనేది ఆశ. అక్కడ దూరం నుంచి కూర్చొని ఎవరైనా ఉపకారం చెందారు అంటే దాని గురించి ఆలోచించకుండా వంట పంపిస్తారు. అందుకని ఏ జన్మలో అయినా మనం ధనం మీద ఎక్కువ వ్యామోహం చెంది ఉపయోగం లేకుండా పోతుంది. అంత మంచి గురువు దగ్గర కూడా ఆయన ఏమయ్యారు, అలా మేకలుగా జన్మించారు. అదేవిధంగా పాము కట్టాన్ని వీరభద్రప్ప చిన్న బసవప్ప కథలు ఏందబ్బా వెంకటప్ప శబ్దం వినపడుతుంది అని చెప్పి అంటే ఒక పాము కప్పని మింగిపోతుంది అందుకని అది అరుస్తుంది అంటారు. చేశాం కదా అని చెప్పి వాళ్ళేమి ఆయన తప్పు అని చెప్పి అనుకోకుండా ఆ గురుతత్వాన్ని తెలుసుకొని వస్తూ ఉంటారు. పక్కన వాళ్ళు ఏమనుకుంటారా అని చెప్పి అది వింటూ మనం కాలక్షేపం చేయకూడదు. నీకు నచ్చినప్పుడు మానాలి. ఎదుటి వ్యక్తి నువ్వు ఆపు బావేమి వినలేము అని చెప్పలేనప్పుడు ఆ విభూతి ఎంత గొప్పది అంటే బాగా చేసింది అనే కృష్ణ భక్తుడికి ఎన్ని చోట్ల వైద్యం చేసినా కానీ అతనికి వైద్యము వాళ్ళ ఉపశమనం కలగకపోయిన తర్వాత బాబా కీర్తిని బాబా దగ్గరికి వచ్చిన తర్వాత బాబా ఆయన్ని ఫస్ట్ మొదట నువ్వు వచ్చినా కానీ నేనేం చేయను అని చెప్పి అంటారు. తర్వాత ఆయన ఆర్తిగా నువ్వే దిక్కు అని చెప్పినప్పుడు ఎప్పుడైతే ఆర్తి వస్తుందో ఆయన మీద నమ్మకం వచ్చింది ఆయనకి అని తెలిసిన తర్వాత మనసు పరిపక్వత చెందింది అన్నప్పుడు అప్పుడు బాబా ఆయనకి మూతినిచ్చి ఆయనకి నీకు ఇది తగ్గిపోతుంది అంటారు. ఆ విధంగా 2 స్వప్నాల్లో ఒక స్వప్నంలో ఉపాధ్యాయుడిగా ఉండి ఆయన కొడతారు. కొట్టి సమాధానం చెప్పకపోయినా కొట్టడం జరుగుతుంది. అలవాటు అయితే దాని బదులుగా ఆయన సాయి సత్యవ్రతం అని మనం ఇప్పుడు చేసుకున్న దాన్ని ఆయన మొదలు పెట్టాడు. 3వ కథ నిరూపిస్తుంది.
अतः तृतीयोऽध्यायः सम्पूर्णम्। గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి సప్తాహ వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. మందిరాన్ని విద్యుత్ దీపకాంతులతో అందంగా అలంకరించారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఈ నెల 3వ తేదీ నుండి గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి అఖండనామ సప్తాహం నిరంతరాయంగా కొనసాగుతోంది. బాబావారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు బాబావారి నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. బాబావారికి విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా పలు రకాల పుష్పాలతో బాబావారికి ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేశారు. ప్రత్యేక పూజలు, నామ సప్తాహం ముగింపు, సాయి సత్యవ్రతం ఘనంగా జరిగాయి. బాబావారి దర్శనం కొరకు భక్తులు బారులు తీరారు. సాయి సత్యవ్రతంలో అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. భారీ అన్నదానం ఏర్పాటు చేశారు. భక్తులు బాబావారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. Yeah.
చెప్తే బాగుంటుంది. నిదానంగా తర్వాత ఇచ్చేసి బిడ్లకి ఇచ్చేసి చేస్తాడు పెట్టుకోవచ్చు. నమస్కారం. ముందుగా సాయి భక్తులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ శ్రీ దత్త సాయిబాబా మందిరంలో పెద్ద ఎత్తున మధ్యాహ్నంలో భారీ అన్నదాన కార్యక్రమం, బాబావారి గ్రామోత్సవం, తదుపరి సాయంకాలం పల్లకి సేవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కావున భక్తులు విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాము. గత ఏడాది నుంచి శ్రీ దత్త సాయిబాబా మందిరంలో అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కావున ప్రతి బేస్తవారం భక్తులు అన్నదాన కార్యక్రమం పల్లకి సేవలో పాల్గొనాలని కోరుతున్నాము. గూడూరు పట్టణ సమీపంలోని ఇందిరమ్మ కాలనీలో ఉన్న శ్రీ దత్త సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాబావారికి ప్రత్యేక అలంకరణ, విశేష పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు బాబావారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. సాయి సత్యవ్రతం చేసుకోవచ్చు. ఈరోజు దీంట్లో ఉండే 25
పుణ్యం వస్తుంది. సత్యనిపులో ఉండే నీళ్ళనే 25 వేలలో 5 అధ్యాయాల్లో చెప్తున్నారు. అందరూ శ్రద్ధతో దీనిని విని పారాయణ కూడా చేసుకోండి ఇంటి దగ్గర. ఇది తొందరలో మనం డబ్బులు స్టార్ట్ చేస్తున్నాము. మిగతా వాటి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా స్వామి చెప్పే కథల గురించి చెప్పే మాటల గురించి వినండి. అందరూ నిశ్శబ్దంగా ఉండండి. ఇంకా అందరూ సర్దుకొని కూర్చొని ఉన్నారు. పాప వాలంటీర్స్ అందరూ కూడా బయట వచ్చేసేయండి. ఏమైనా ఉంటే తర్వాత తీసుకుంటారో వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.